హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రాక్టర్ వ్లాగ్స్. ఇవాళ అయితే మట్టి ట్రిప్పులోకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక అన్న బండి, ఈయన పెద్ద అన్న, ఆయన ఇక చెప్పక్కర్లేదు, ఆయన ఇంకో అన్న. మొత్తం ఇవాళ బండ్లు అయితే ఇక్కడనే నడుతున్నాయి. గుట్టకెళ్ళే మొత్తం గుట్టని చెక్కి పడేస్తున్నాం పో అనండి. బండ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వచ్చేటి బండ్లు ఇంకా కొన్ని రాలే. అయ్యా వెళ్తుందో వెళ్ళదో ఒకటే ఉన్నది. వెళ్ళిందా ఫస్ట్ ట్రిప్ అయితే. ఆడొకటి చూడాలి కొంచెం. లేత్తాంది. దాని పానం ఎంత ఉన్నదిరా అయ్యా. 100 ట్రిప్పుల 100 ఫీట్ల డబ్బా అది. మొత్తం దాని పానమే గింతున్నది. అస్సలుగా దాని వల్ల అయితే లేదురా నాయన. అంటే వీడు ఒకడు ఉన్నాడు. మెల్లగా పోయినరా అయ్యా. దానికైతే చినుగుడు అవుతుంది పోయి ఇవాళ. ఇప్పుడు మన బండి మీద మనం ఎక్కినాము. ఇక మెల్లగా తీసుకోవాలి, ఊర్లలో పోసి మళ్ళీ రావాలి. ఇక సెకండ్ ట్రిప్ ఎట్లా ఉంటుందో. ఇక ఫస్ట్ ట్రిప్ అయితే నాకు ఇంతగానో ఉన్నది. ఇక సెకండ్ ట్రిప్ చూస్తే ఇక పోతా అనుకుంటాను, కానీ ఇక బండ్లు అయితే నడుతాయి కదా దాని మీద నుంచి రోడ్డు. ఇక పోతుంది సింపుల్గా, అంత హార్డ్గా ఏం పోదా అనుకుంటా. ఇదైతే 100 ఫీట్ల డబ్బా మామ. ఇది దీన్ని చేయబట్టే మొత్తం అవుతుంది ఇది. అవ్వ ఆడొకటి ఆడ చేయబడుతుంది, ఆగుతుందిరా నాయన. అంటే మళ్ళీ గీదొకటి గొంతలల్లో ఇక మెల్లగా జారియకుండా పోనీయాలి. ఇక మెల్లగా మనం ఈ చిన్న దాటినామనుకో, ఇక అటు అంతగానే మేము రిస్క్ ఉండదు. ఇక ఇదే దాటాలి మనం. నిన్నైతే ఇక్కడ జేసీబీ జారింది. ఇలా బండ్లు వెళ్తాయో ఒకటి ఉన్నది. లేస్తుంది. బయటకు వెళ్ళినాం. ఓ లేస్తుంది. ఇదే మా ఊరు. దీంట్లోనే పోయాలి ఇక, ఈ ఊర్లోనే. కానీ ఎక్కడ పోయాలో తెలియదు మనకైతే. ఎక్కడ పోయాలరా మట్టి. బండ్లో గాడం కూడా కనబడతలేదు చక్కగా. ఏదైతే మట్టి అసలు ఏడో పోయాలి ఏంటిదో అని కూడా చెప్పారా మాకైతే. గిట పోయినట్టున్నదిగా, గిటే అనుకుంటా. చూడాలి, బండ్లు అయితే పోయినాయి మరి. ఇటే మామ రైట్. అమ్మ లోపల బండ్లు ఉన్నాయి. దిగబడ్డదా. అన్లోడ్ కాడ వచ్చినాం, చూద్దాం. వెనక అయితే పోవడానికి వీలు లేదు అసలే. డబ్బా టైర్ దిగబడతాయండి, ఇన్నే లేపుతాను.